ఎలా ఉంది? ఒకప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉండేది? నంబర్ వన్ కేసీఆర్ పాలన. నాకు 74 ఇయర్స్ నడుస్తుంది. నేను ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్ని చూసినా కేసీఆర్ ప్రభుత్వం అంతా ఎవరు చేయలేదు. అన్ని మంచిగా చేసినారు. తెలంగాణ రాష్ట్రం విభజన అయిన తర్వాతనా లేదంటే అంతకు ముందు కూడా ఎవరు చేయలేదా? అంతకుముందు ఆయన ఎలక్ట్ అయ్యిండు, రిజైన్ చేసిండు. అప్పుడు ఎలక్షన్ కాకముందు, తర్వాత ఎలక్షన్ అయినాక చాలా బాగా చేసిండు. తెలంగాణ డెవలప్ అయిందా? ఆయన డెవలప్ అయింది. ఇప్పుడు అన్ని దోసుకపోతుంది ప్రభుత్వము. చంద్రబాబు తోటి కలిసి దోసుకపోతున్నారు వాళ్ళు. నీళ్ళు అయితే మొత్తం తీసుకుపోయినరు. అన్యాయం జరుగుతుందంటారు. బడ్జెట్ లో కూడా తెలంగాణకి నిధులేం కేటాయించలేదు, పెద్ద గుండు సున్నానికి కేటాయించారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు అంటే బడ్జెట్ లో కూడా తెలంగాణకి అన్యాయం జరిగితేట. మీరు అన్న అర్థం కాలేదు. తెలంగాణకి కేంద్రం నుంచి వచ్చే కేంద్రం నుంచి వస్తలేదు, ఏం రావట్లేదు, వస్తనే లేదు. ఏమి పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి ఏమో నిధులు బాగా ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి ఇస్తలేరు, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? అంతే, ఇదే పరిస్థితి. ఇట్లా అయిపోయింది. ఏం చేస్తాం? మళ్ళీ తెలంగాణ కేసీఆర్ వస్తేనే బాగుపడుతుంది, 100% బాగుపడుతుంది. అసలు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి గల అసలైన కారణం ఏంది? ఏంటంటే అక్కడ డిస్టిక్లలో వచ్చాడు, డిస్టిక్లలో ఓటు వేశారు, అంతే. డిస్టిక్లలోనే వచ్చాడు. ఇచ్చిన హామీలు ఇచ్చి వచ్చారా? హామీలు ఇచ్చిండు, ఏం చేయలేదు. 6 హామీలు ఇచ్చిండు, ఒక్క పైసా చేయలే. అందులో ఏం చేయలేదు. వాడు ఎవరికి ఇస్తుండో ఏం తెలుస్తలేదు. అసలు ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. పేపర్ చూస్తుంటాం కదా మేము, డైలీ పేపర్ చదువుతాం. పెద్దవాళ్ళకి పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో 2000 నుంచి 4000 చేస్తా అని అవి 6 పాయింట్లలో ఉన్నది. ఇది 6 సూత్రాలలో ఉంది. లేదు, అది ఏం లేదు, ఏం చేయలేదు. ఒక మాట చెప్పమంటే తెలంగాణ ఎవరున్నప్పుడు బాగుంది అంటే కేసీఆర్ వచ్చిన నుంచి బాగున్నది. కేసీఆర్ గురించి ఒక మాట చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు? చాలా గ్రేట్ గా చేసిండు అంటాం. చాలా గ్రేట్ గా అంటే గ్రేట్ గా. ఆయన చీఫ్ మినిస్టర్ ఎవరు చేయలేదు. నేను అంటున్నది 74 ఇయర్స్ నడుస్తుంది. కాసు బ్రహ్మాందరెడ్డి నుంచి తెలుసు నాకు. అప్పటి నుంచి నేను ఎలక్షన్ లో పాల్గొంటా, ఓటు వేస్తా. అప్పటి నుంచి ఏం చేయలేదు. కేసీఆర్ అంత చేసి ఎవరు చేయలేదు. మరి కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు, ఆయన మీద విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఏ విధమైన విశ్వాసం? కేసీఆర్ గారి మీద ఉన్న విశ్వాసం ఆయన కొడుకని ఉందా లేదంటే? లేదు, ఆయన పాలిటిక్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఆయన కూడా చాలా తెలివిగా మాట్లాడతాడు, అన్ని పనులు బాగా చేస్తాడు. ఏ పార్టీ రాజకీయ నాయకులైనా పరస్పరం మాటల దాడి, కొన్ని లాంటివి కూడా వాడుకోవడం జరుగుతుంది. రాజకీయం ఎటుపోతుంది? బూతుల మాటలు అయితే నేనైతే వినలేదు. బూతు మాటలు జనరల్ గా మాట్లాడుకుంటారు వాళ్ళు. లోపల ఏం కొట్లాడుతారో ఏమో తెలియదు. కానీ కేసీఆర్ అంత బాగా ఎవరు చేయలేదు, అంతే. వస్తాడు, 100% వస్తాడు.